చూస్తే కొత్త ప్రభుత్వంలో ఏమేమి పథకాలు బాగా అందుకుంటున్నారు, ఏవి బాగా నిదానంగా అనిపిస్తున్నాయి మీ అభిప్రాయం? మాకేం అందలేదండి పథకాలు. అంటే 1వ తారీఖు పెన్షన్లు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ మట్టికి అందుతుందండి నెల నెలకి. కానీ జగన్ గారు ఇల్లు ఇచ్చారు కానీ కట్టే ప్రదేశం లేదు మాకు. మేము పేదలం. పనికి వెళ్తేనే అన్నం, లేకపోతే లేదు. మరి ఇదే విధానంలో జగన్ గారు మరొకసారి సంక్రాంతి పండుగ అనంతరం కూడా జనాల్లోకి వస్తాను, బస్సు యాత్ర ఒక 60 నియోజకవర్గాలు తిరుగుతానంటున్నారు. ఏమంటారు మరి? సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్తారు. జగన్ గారు వస్తేనే మంచిదని మాకు అభిప్రాయం. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మాకు ఏది లోటు లేదు, మహిళలకి, డోక్రాకి. మరి ఆయన మంచితనం, ఆయన ప్రేమ, అభిమానం అంతా బాగానే ఉంది. అప్పుడు 9 పథకాల్లో వచ్చినాయి, పర్వాలా. అప్పుడు మా పాపకు కూడా సంవత్సరం అమ్మఒడి చక్కగా పడేది. ఈ సంవత్సరం పడలేదు మా పాపకి. అది తదుపరి చూసుకుంటే ఏమంటున్నారంటే కొడాల నాని గారు గుడివాడ నియోజకవర్గం ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు కదా, ఆయన కూడా ఏమంటున్నారు, నాకు ఆరోగ్యరీత్యా కొంతవరకు పార్టీలో లేను, మళ్ళీ ఒక 6 నెలల్లో ముందుకు వస్తాను, ఈసారి 2029లో మళ్ళీ జగన్నే తీసుకొస్తానంటున్నారు. మరి మీరు ఆహ్వానిస్తారా మాట? జగన్ వస్తేనే మాకు చాలా సంతోషం అండి. ఆయన అభిమానం, ప్రేమ, అభిమాతం, ఆయన ప్రేమ అనేది ఈ చంద్రబాబుకి లేదండి. అసలు మేము ఇల్లు కట్టుకోలేక ఎంత ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. ఎవరో సహాయం కూడా చేయట్లేదు. ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరో సాయం చేయట్లేదు. గతంలో రేషన్ వ్యాన్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, డోర్ డెలివరీ ఇచ్చారండి. ఇప్పుడేమో రేషన్ కార్డుకి నడిచి వెళ్ళాల్సి వస్తుంది. మాకు బోళ్ళంత దూరం ఉంది, 2 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. వాలంటీర్లు వచ్చేదని కావాలన్నా అప్పట్లో 2 నైట్ 2 పెన్షన్ అందేది. ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చోళ్ళు. ఇప్పుడేమో లైన్లో నుంచోవాల్సి వస్తుంది పెన్షన్. అప్పట్లో ఇళ్ల స్థలాలకి కాగితాలు కొంతమందికి ఇచ్చారు, తర్వాత ఇచ్చారండి, పట్టాలు ఇచ్చారు. జగన్ ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చారు. ఎలీషా గారు ఇచ్చారు మాకు పట్టాలు. మరి ఏమైంది తర్వాత దాని సంగతి ఏంటండి, అసలు ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. కట్టే ఉండిపోయినాయి. స్థలం బాగా పెరిగినాయి అంటున్నారు. ఏమంటారు? నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగినాయి అండి. మరి కరెంట్ ఛార్జీలు ఎంత వస్తాయి సుమారు? ఒకవేళ ఛార్జీలు దగ్గరగా 1500 దాకా వస్తుందండి. రోజు పనులు చేసుకునే వాళ్ళకి ఎలా అండి? మరి ఎలా అట్టే కడతాం అండి, కష్టపడి. ఏం చేస్తామండి? ఏదో రుణమాఫీ చేస్తా ఉన్నారు మహిళలకి. చేయలేదండి, రుణమాఫీ మాటే ఎత్తలేదండి. అసలు పెంచిస్తామన్నారు, అది కూడా లేదు. అది కూడా లేదండి. మహిళలు 1500 ఇస్తాను ఆడబిడ్డ నిధి లేదండి. అది లేదండి. ఇంట్లో ఎంతమంది కాదండి, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఎత్తాను అన్నాడు. వేయలేదు. 3 ఒక సిలిండర్ తెచ్చాము, 2వ గ్యాస్ 3వ గ్యాస్ లేవు. చూసుకుంటే త్వరలో ఇక్కడ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఏమంటారు? మరోసారి వైసీపీకి ఏమైనా కైవసం అవుతుంది? అవదండి. ఎందుకంటారు? అంతేనండి. మూఢ నమ్మకాలు లేవండి వాళ్ళ దగ్గర. మంచి నమ్మకాలు లేవు. మంచి ఉండవులే, పైకి వస్తే బాగుంటది నాకు అభిప్రాయం. 2029 కన్నా జగన్ సీఎం అవకాశాలు అవ్వాలండి. 2003 ఏంటండి ఇప్పుడు అవుతాడు, ఆయనే అవ్వాలి. 18 నెలల కూటమి ప్రభుత్వ పాలన, గతంలో పాత ప్రభుత్వ పాలన రెండు చూసి ఉన్నారు. అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు. విధి విధానంలో ఏవి బాగా అమలు అవుతున్నాయి, ఏవి బాగా ఉన్నాయి? అప్పుడు కానీ ఇప్పుడే బాగా అమలు అవుతున్నాయి. ఉద్యోగాలు కానీ చదువుకున్న వాళ్ళకి నష్టం లేకుండా ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా ఈ గవర్నమెంట్ జాబులు, అవి బాగానే ఉన్నాయి. అమరావతి బాగానే డెవలప్ అయింది. కాకపోతే ఒకటి కరెంట్కి, గ్యాస్కి, పింఛన్లకి లింక్ పెట్టారు అప్పుడు గతం కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతిలో అదే కరెంటుకి, పింఛన్కి, గ్యాస్కి, రాబోయే గవర్నమెంట్ పథకాలకి లింక్ పెడుతున్నారు. అది నచ్చలే ప్రజలకి ఎవరికి. కరెంట్ అంటే కుటుంబం గాలకి 2-3 మీటర్లు ఉంటాయి, 300 మీటర్లు యూనిట్లే కాల్చలేరు కదా, వస్తుంది కరెంటు. అలానే గవర్నమెంట్ పథకాలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే అది బాధగా ఉంటుంది. మరి రాని వాళ్ళు బాధ, వచ్చిన వాళ్ళు సంతోషిస్తారు. ఇష్టాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వం కూడా నష్టాల బారిన పడుతుంది. ఎక్కువ శాతం ఖజానాలో డబ్బులు ఉండలేదు. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక ఉచితాలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఇస్తే బాగుంటుంది? నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా ఇది డెవలప్మెంట్కి ఇస్తే బాగుంటుందా, ధరలు తగ్గిస్తే బాగుంటుందా? ఇవ్వాల్సింది చూసి కుటుంబం ఇవ్వాలా లేదా, వాళ్ళకి గవర్నమెంట్ జాబులకు వద్దు, వాళ్ళకి ఎలాగే గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది కానీ వాళ్ళకి వస్తాయి. కూలీ నాలి చేసిన కూడా కరెంటు లింక్ పెట్టి పింఛన్లు తీసేశారు. అది కొంత బాధగా ఉంది. ఉదాహరణ మా ఇంట్లోనే మా ఆయనకి ఇవ్వట్లే, తీసేశారు. అది నా బాధ. తర్వాత వచ్చి గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా మాకు పడట్లే, అది కూడా కరెంటు లింకేనంట.
అది ఒకటే కానీ గతం కానీ ఇప్పుడు బాగానే ఉంది. రోడ్లు వ్యవస్థలో నిత్యావసర సరుకులు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయి, రోడ్లు బాగానే డెవలప్ అయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది కూడా కొద్దిగా చూసి అందుబాటులో తెచ్చి ప్రజలకి కొద్దిగా బాధగా లేకుండా సమానంగా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అని కొత్తగా తీసుకొస్తున్నారండి. అది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఒక కుటుంబానికి వచ్చి 25 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్య వస్తే అంటున్నారు. ఈ విధానం మంచిదే? మంచిదే. మరి డబ్బు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోని ఉంటారు. సామాన్య ప్రజలకి అంత డబ్బు ఉండదు కదా. ఏమన్నా రోగం వస్తే మరి క్యాన్సర్ అని, కిడ్నీ ప్రాబ్లం అని, అలాంటి ఆ పథకం చాలా మంచిదే పెడితే. అది మంచి అభిప్రాయం అనిపిస్తుంది. అంటే మేడం, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రజల్లో తిరుగుతాను, జనవరి అనంతరం బస్సు యాత్ర 60 నియోజకవర్గాల్లో తిరుగుతాను, ఒకవేళ అక్కడ గెలిచి ఓడిపోయి ఉన్న పాత మంత్రులు ఎవరైనా కానీ ఇన్యాక్టివ్గా ఉంటే ఒకసారి మళ్ళీ బలోపేతం చేస్తాను, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చి ప్రజల సమస్యలు తెలుసుకోమని నేను మళ్ళీ సెట్ చేస్తానంటున్నారు. ఒకసారి మరి ఎలా ఉంటుంది ఆయన బస్సు యాత్ర? బస్సు యాత్ర అంటే ప్రజలు అందరినీ సమానంగా చూడాలండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఇచ్చేసాం పథకాలను ఎరజల్లేసేసి ఆ ప్రజల మీద భారం మోపడం అది కరెక్ట్ కాదు. ఇవ్వాల్సింది ఏదో ఇవ్వాలి, చేయవలసింది ఏదో చెయ్యాలి, ప్రజల మీద భారం మోపకూడదు. అది నా అభిప్రాయం. కానీ అప్పుడు మీదకి ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది. జాబులు ఇచ్చే వాళ్ళకి సంతోషిస్తున్నారు, రాని వాళ్ళు బాధపడుతున్నారు. అది అమరావతి డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? పక్కనే కాబట్టి రేపు రియల్ ఎస్టేట్తో పాటు ఇండస్ట్రీలు వస్తాయి అంటారు. అమరావతిలో కూడా ఏదో కొన్ని కంపెనీలు కడతాం అంటున్నారు, జాబులు వస్తాయంట. అది సంతోషంగానే ఉంది. వస్తే జాబులు వస్తే ప్రజలకే అది ఉపయోగం. అది కూడా సంతోషంగానే ఉంది. ఆ పథకం కూడా బాగానే ఉంది. మాజీ మంత్రివర్గంలో ఒక మంత్రి గారు కొడాల నాని గారు, గుడివాడ నియోజకవర్గం, ఆయన ఒక మాట అన్నారు, నాకు కొంచెం ఆరోగ్యరీత్యా పార్టీకి దూరంగా ఉండటం జరిగింది, ఒక 6 నెలల్లో మళ్ళీ బలోపేతం అవుతాం మేము, వైసీపీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చేటట్టు ప్రజల్లోకి వెళ్తాము, 2029 జగన్ అంటున్నారు సీఎంగా. మరి ఏమంటారు ఆ మాటలు? అవకాశం ఉందా? ప్రజల నిర్ణయంలో ఉంటుంది కదండి. రావడం అనేది రాకపోవడం అనేది ఓట్లు పరంగా వస్తారు. అది ప్రజలు ఒకళ్ళు ఇద్దరు చెప్పేస్తే అవదు. వేలాది మంది ప్రజలు వాళ్ళు ఓట్ల ఎలక్షన్లో వాళ్ళ అభిప్రాయాలు మనసులు ఎలా ఒకరి మనసులు ఒకరు మనం తెలుసుకోలేము. ఎవరి అభిప్రాయం ఎలా ఉంటుందో వేస్తే వస్తారు. వస్తే మంచిదే, పథకాలు చేస్తే మంచిదే. ఎవరైనా ప్రజలు చేస్తే ఎవరూ కాదను, అందరూ సంతోషిస్తాం. బాధ పెట్టకుండా చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అందరిని సమానంగా చూసి అరుగులు ఎవరో అరుగులు కాని వాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి నిర్ణయించిస్తే మాకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఫైనల్ క్వశ్చన్ మేడం, 2029లో మరోసారి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈసారి ఇటుపక్క నుంచి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు వయసు రీత్యా చూసుకుంటే చంద్రబాబు గారికి ఏజ్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరికి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఉండొచ్చండి, ఉంటుంది. చేస్తారని నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కొంతమందికి ఆ ప్రభుత్వం వస్తే ఉంటుందని ఉంది. రెండు ఉంటాయి, కొంతమందికి అటు ఉంటుంది, కొంతమంది ఇటు. ఏది కరెక్ట్గా మనం చెప్పలేము.